మధ్య కాలంలో బెట్టింగ్ యాప్, ట్రెండింగ్ యాప్ల మోసాలకు ఎందరో బలైపోతున్నారు. ముఖ్యంగా మనకు తెలిసిన యూట్యూబర్స్ వీటిని ప్రమోట్ చేయడంతో నిజమే అని నమ్మి చాలా మంది ఇందులో డబ్బులు పెట్టి మోసపోతున్నారు. రూపాయి పెడితే 10 రూపాయలు పెడతాం, లక్ష పెడితే 10 లక్షలు ఇస్తాం, కోటీశ్వర్లు అయిపోవచ్చు అంటూ సామాన్య ప్రజలకి యూట్యూబర్స్ ఎరవేస్తున్నారు. ఇక షార్ట్ కట్ లో డబ్బు సంపాదించడానికి అతిగా ఆశపడి ఈ బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్లలో సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుంది మన సెలబ్రిటీలే కావడం మరింత దౌర్భాగ్యం. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇలా జనం ఎక్కువగా వేటినైతే చూస్తున్నారో వాటిల్లో సెలబ్రిటీలతో చట్టబద్ధత లేని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయిస్తున్నారు. అనేక మంది యాంకర్లు సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటంతో వాళ్ళకి డబ్బులిచ్చి మరీ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయిస్తున్నారు. దాదాపు సోషల్ మీడియాలో కనిపించే చిన్న పెద్ద సెలబ్రిటీలంతా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. మనకు తెలిసిన టాప్ యాంకర్స్, యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ లక్షల్లో, కోట్లలో గడిస్తున్నారు. చాలా మంది యూట్యూబర్లు సైతం ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ తక్కువ సమయంలో కోటీశ్వర్లు అవుతున్నారు. అయితే వీళ్ళు చెప్పిన మాటల్ని విని ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి ఎందరో సామాన్యులు నష్టపోతున్నారు. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి చాలా మంది ప్రాణాలను సైతం కోల్పోతున్న తరుణంలో వీటికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఏర్పడింది. తమకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నామంటూ సెలబ్రిటీలు నేరుగానే చెబుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్లను వీరంతా ప్రమోట్ చేస్తున్నారంటే కేవలం డబ్బుల కోసమే. డబ్బులు ఇస్తే వేటినైనా ప్రమోట్ చేస్తారా? వీళ్ళ మాటలు నమ్మి బెట్టింగ్ యాప్లలో అమాయక జనం డబ్బులు పెడుతున్నారు. యూట్యూబ్లో మంచి గుర్తింపు ఉండటం, నిజమే చెప్పి ఉంటారని భావించి వాళ్ళ ఫాలోవర్స్ బెట్టింగ్లు పెడుతున్నారు. డబ్బులు వస్తాయని ఆశపడ్డ వాళ్ళ చేతులు కాలి లబోదిబో అంటున్నారు. మరికొంతమంది అప్పులు చేసి మరీ ఈ బెట్టింగ్ యాప్లతో డబ్బులు పెట్టి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మంచి ఉద్యోగస్తులు కూడా చైన్ స్నాచింగ్లకి పాల్పడుతున్నారంటే బెట్టింగ్ల వలన నష్టపోవడమే అని అంటున్నారు. యూట్యూబ్లో పాపులర్ అయిన హర్షసాయి, బయ్య సన్నీ యాదవ్ ఇలా ఎందరో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ మాఫియా వీళ్ళ ద్వారా ప్రమోషన్ చేస్తూ వేల కోట్లు సంపాదిస్తుంది. వీళ్ళు కూడా వందల కోట్లు సంపాదిస్తున్నారని తెలుస్తుంది. విదేశాల్లో డిజాస్టర్ అయిన కంపెనీలు ఇండియాలో వేల కోట్ల బెట్టింగ్లకు పాల్పడుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో హర్షసాయి వంటి మంచి గుర్తింపు ఉన్నవారు ఉండటం విశేషం. వేల మందిని జాయిన్ చేసి కమిషన్ ద్వారా హర్షసాయి కోట్లు గడిస్తున్నారని సమాచారం. తాను సేవ చేస్తున్నా అని చెప్పి కోట్లు కొల్లగొడుతున్నాడు. ఒక బెట్టింగ్ యాప్కే హర్షసాయికి సుమారు 80 లక్షలని చెబుతున్నారు నిపుణులు. టెలిగ్రామ్ ఛానల్ నిర్వహించి కూడా బెట్టింగ్లను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది. లక్ష పెడితే 10 లక్షలు, 1000కి 10,000 ఎవ్వరూ ఇవ్వరని, అవన్నీ ఫేక్ అని అంటున్నారు. యూట్యూబర్స్కి యూట్యూబ్ రెవెన్యూతో వచ్చేది ఏమీ లేదని బెట్టింగ్స్ యాప్ ద్వారానే కోట్లు గడిస్తున్నారని అంటున్నారు. హర్షసాయి పేదవాళ్ళు అని అతనే స్టోరీ క్రియేట్ చేసి హెల్ప్ చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తారని చెబుతున్నారు. ఒకరి రక్తం కూడు తిని ఏదో హెల్ప్ చెందినట్టు చెప్పుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. 80 లక్షలు సంపాదిస్తూ 20,000, 30,000 ఇస్తూ పేదల్ని ఉద్ధరిస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని, ఇలాంటి వాళ్ళకి 10 యూపీఐ ఐడీలు, 20 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయని, రకరకాల మార్గాల్లో వీరికి డబ్బులు చేరుతుందని చెబుతున్నారు. 2 నిమిషాల్లోనే 18,000 సంపాదించాను అని చెబుతూ ఉంటారని, అలా అయితే జాబ్స్ ఎందుకు, అందరూ అలానే చేయొచ్చుగా, అలా ఎవరు ఇవ్వరు అంటున్నారు. ఇక యూట్యూబర్స్ ఐఫోన్స్, ల్యాప్టాప్ ఇస్తామని మభ్యపెడుతున్నారని, అలా ఇచ్చి కూడా బెట్టింగ్లోకి దించుతున్నారని, ఇలాంటి వాటిలో పడి ప్రజలు మోసపోవద్దని నిపుణులు చెబుతున్నారు.